వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ CMA ఛాంపియన్స్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే ఇంపార్టెంట్ టిప్స్ అండ్ టెక్నిక్స్ టు క్లియర్ యువర్ పేపర్ 5 లా సబ్జెక్ట్. వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది. ఇందులో నేను ఇంకొక ఫ్రీ PDF కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇట్ హ్యాస్ లాస్ట్ 5 అటెంప్ట్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్. సో మీకు ఒక స్కానర్ కూడా నేను ఈ వీడియోలో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ PDFని నేను అటాచ్ చేస్తాను. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ ఈ వీడియో వాచ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ప్రీవియస్లో ఎక్కువ రిపీటెడ్గా నేను క్వశ్చన్స్ గురించి మీరు తెలుసుకోగలరు. అండ్ ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ గురించి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. గాట్ ఇట్? బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో లెట్స్ డిస్కస్ సంథింగ్ అబౌట్ యువర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ ఈ 30 days 35 days ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఫిల్ విత్ ఆల్ ద పాజిటివ్ థాట్స్. ఇట్ షుడ్ నెవర్ ఫిల్ విత్ ఎనీ ఆఫ్ ద నెగిటివ్ థాట్. మీ మైండ్ సెట్ ఈ నెక్స్ట్ 30-35 daysలో ఎప్పుడు కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వండి. You should hack your mind with positive affirmations. Then only you will win in this exam. లేవగానే నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఐ హ్యావ్ టు పాస్ దిస్, ఐ హ్యావ్ టు క్లియర్ దిస్ గ్రూప్. ఇదే మీ పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వండి మార్నింగ్ సైడ్. మీరు CMAనే కాదు, CA అయినా CS అయినా MBBS అయినా ఏ కోర్స్ చేసే వాళ్ళైనా కూడా దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ స్టడీస్, దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ మైండ్. ఇదంతా మైండ్ గేమే. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే, క్లియర్గా ఉంటే, డిస్టర్బ్ అవ్వకుండా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలరు లైఫ్లో. ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం, ఇట్స్ జస్ట్ ఏ మైండ్ గేమ్. ఇక్కడ మీకు మీరే బలవంతులుగా ఉండొచ్చు, మీకు మీరే ఫెయిల్యూర్ లాగా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్. నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తున్నాను. యూ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్ సెట్ పాజిటివ్, యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఇప్పుడు వరకు జరిగినవన్నీ వదిలేసాను. లాస్ట్ 1 year 2 years ఈ మధ్య టైం వేస్ట్ చేసిన, ఎప్పుడు వేస్ట్ చేసినా వదిలేసాను. నెక్స్ట్ 30 days నేను 5 days ముందే ఈ వీడియోస్ చేస్తున్నాను. బికాస్ హూ మేక్ షూర్ ఆఫ్ దిస్ దే విల్ బీ హెల్ప్ఫుల్, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు గోట్ ఇట్. సో మీ అందరూ కూడా ఈ వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు ఎక్కడున్నా కూడా, ఎక్కడి నుంచి మీరు వాచ్ చేస్తున్నా కూడా నెక్స్ట్ 30 days June 10th మీకు ఎగ్జామ్ అంటే ఉన్న May 10th నుంచి June 10th వరకు కూడా ఎవ్రీ డే ఇస్ ఎ గోల్డెన్ డే, ఎవ్రీ డే ఇస్ ఎ గోల్డెన్ అవర్. గాట్ ఇట్? సో డోంట్ ఫిల్ యువర్ మైండ్ సెట్ విత్ నెగిటివ్ థాట్స్, ఫిల్ ఇట్ విత్ యువర్ పాజిటివ్ థాట్స్. దెన్ ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ క్లియర్ ఎనీ ఎగ్జామ్, యూ విల్ బీ విన్నింగ్ ఎవ్రీ టైమ్. దిస్ షుడ్ బీ యువర్ యాటిట్యూడ్ ఫ్రమ్ నౌ ఆన్. So start your day with positive thoughts, fill your mind with positive affirmations, have a clear schedule, follow it accordingly at the time frames, take short intervals of breaks and enjoy every moment while studying. ఈ 30 days ఈ స్ట్రగుల్, ఈ హార్డ్ వర్క్, ఇట్ విల్ బీ పేడ్ ఆఫ్. మీరు దీని రిజల్ట్ అనేది చాలా హ్యాపీయెస్ట్గా ఫీల్ అవుతారు. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ లెక్చర్. ఫస్ట్ మీ మైండ్లో ఎగ్జామినర్ వాట్ ఎక్స్పెక్ట్స్ యూ ఇన్ ద ఎగ్జామ్ అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. దెన్ వాట్ ఎవర్ గోయింగ్ టు బీ యువర్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్లో మీరు కంప్లీట్ మార్క్స్తో పాస్ అవ్వగలరు. నేను వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది కూడా CMA ఇన్స్టిట్యూట్ విల్ ప్రొవైడ్ దిస్ సజెషన్స్ ఫర్ దర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ఎగ్జామ్ రైటింగ్ ఆర్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ నేను డిస్ప్లే చేసింది చూడండి ఒకసారి. June 25 అటెంప్ట్ అప్పుడు ద ఎగ్జామినర్స్ ఇచ్చిన కమెంట్స్ ఇవి. లా అండ్ ఎథిక్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఒకటి ప్రెసెంట్. సో దా సబ్జెక్ట్లో రిలవెంట్ పాయింట్స్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ కమెంట్స్ చూడండి. స్టూడెంట్స్ షుడ్ కంటిన్యూస్లీ అప్డేట్ దెమ్ విత్ ద లేటెస్ట్ చేంజెస్ అండ్ డెప్త్ నాలెడ్జ్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ రిక్వైర్డ్ టు ట్రాన్స్లేట్ పాయింట్ వైజ్ ఆన్సర్ విత్ రిలవెంట్ క్లాజ్ ఆఫ్ ది యాక్ట్. సో వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు అప్డేట్ విత్ ఆల్ ద లేటెస్ట్ చేంజెస్. మీకు సప్లిమెంటరీ బుక్ వచ్చింది నా లైక్ June 26 అటెంప్ట్కి సప్లిమెంటరీ మెటీరియల్ ఉంది. లాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే సప్లిమెంటరీలో ఆల్రెడీ డిస్ప్లే చేస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ ఓన్లీ. ఇఫ్ యు ఆర్ ఫ్రెషర్ అయితే పర్వాలేదు, మీరు క్లాసెస్ తీసుకొని ఉంటే పర్వాలేదు, వాళ్ళు మీకు ఆల్రెడీ టీచ్ చేస్తుంటారు ఇందులో వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటని. బట్ ఇఫ్ యూఆర్ ఎ రిపీటర్, మీరు ఒక 1-2 అటెంప్ట్స్ రాసి మళ్ళీ రాస్తుంటే దెర్ ఆర్ సమ్ చేంజెస్ ఇన్ ద లా. సో ఆ సప్లిమెంటరీ ఫాలో అయితే యూ కెన్ అప్డేట్ యువర్ సెల్ఫ్. అండ్ మీకు లా సబ్జెక్ట్లో నాలెడ్జ్ అనేది చాలా డెప్త్ ఉండాలి. దానివల్ల ఏంటంటే ఏ క్లాజ్ని, ఏ యాక్ట్లో ఏ క్లాజ్ గురించి మనం డిస్క్రైబ్ చేయగలుగుతున్నాం అనేది చెప్పగలుగుతాం. కేస్ స్టడీస్ రాసేటప్పుడు డెఫినెట్గా
నాలెడ్జ్ అనేది కావాలి. సబ్జెక్ట్లో యాక్ట్గో సెక్షన్ గురించి కంపల్సరీగా చెప్పగలగాలి. గాట్ ఇట్. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ హ్యావ్ ఏ డెప్త్ నాలెడ్జ్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ రిక్వైర్డ్ టు ట్రాన్స్లేట్ పాయింట్ వైజ్ ఆన్సర్. నేను చెప్తున్నాను కదా, స్టెప్ బై స్టెప్ పాయింట్ వైజ్ ఆన్సర్ రాయాలి. అప్పుడే ఈజియెస్ట్ వేలో మీరు చెప్పగలిగితే యు ఆర్ గుడ్ ఎనఫ్ విత్ ద సబ్జెక్ట్. ఎగ్జామినర్కి మీరు ఎంత సింపుల్గా రాస్తే, ఎంత కీవర్డ్స్ పెట్టి ఎంత కరెక్ట్గా రాస్తే వాళ్ళు ఇంత సింపుల్గా కూడా ఆన్సర్ ఇవ్వచ్చు అని చెప్పి కీవర్డ్స్ వాళ్ళని మనం ఎక్స్పెక్ట్ చేసిన కీవర్డ్స్ అన్నీ అందులో హైలైట్ అయి ఉంటాయి. దట్స్ ఎనఫ్. యూ నీడ్ నాట్ టు కాపీ పేస్ట్ ఆల్ ద క్వశ్చన్స్, ఆల్ ద ఆన్సర్స్ ఇన్ యువర్ ఎగ్జామ్ బుక్లెట్. గాట్ ఇట్. ఈజియెస్ట్ వేలో మీరు ఆన్సర్ రాయగలగాలి. దెన్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్. ఇది కూడా మీకు ప్రాక్టీస్ చేసే కొద్ది అలవాటు అవుతుంది. ఫస్ట్ టైం మీకు ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. నేనే చెప్తున్నాను కదా, నేను లాలో ఒక యాక్ట్ ఉంది అంటే ఒక 3-4 టైమ్స్ నేనే ప్రొవిజన్స్ చదువుకునేది, నేనే సెక్షన్స్ చదువుకునేది. యాజ్ పర్ ద సెక్షన్స్ మెన్షన్, యాజ్ పర్ ద ప్రొవిజన్స్ మెన్షన్ ఇన్ దిస్ యాక్ట్ అని చెప్పి రాసేదాన్ని. యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ అని రాసేదాన్ని. ఇలా ఆన్సర్ స్టార్ట్ చేసి అక్కడ వాళ్ళు చెప్తున్న సెక్షన్ గురించి మెన్షన్ చేసి డిస్కస్ అబౌట్ అని చెప్పి ద అనాలిసిస్ ఆఫ్ ది కేస్ గురించి చెప్పి కంక్లూషన్ ఇస్తే ఇట్ విల్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్. గాట్ ఇట్. ఇక్కడ చూడండి, దెర్ ఈస్ నో జనరల్ ఆన్సర్ బట్ పాయింట్ వైజ్ ఆన్సర్ విత్ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఆఫ్ లాస్ అండ్ యాక్ట్ ఈస్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ బెటర్. అండ్ స్టూడెంట్స్ షుడ్ రీడ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ వేరియస్ యాక్ట్స్ ఇన్ దేర్ ఒరిజినల్ లీగల్ లాంగ్వేజ్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు రైట్ యాజ్ పర్ ద language mentioned in the textbook. They want you to understand and give it in a simplest way. Now I hope you all are clear what I am saying from the last 3-4 videos. నేను అన్ని వీడియోస్లో కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా 1 or 2 times కన్నా ఎక్కువ చదివితే యూ క్యాన్ హ్యావ్ ఏ కమాండ్ ఆన్ ద సబ్జెక్ట్ అండ్ మీ ఒరిజినల్ లాంగ్వేజ్లో, మీరు సింపుల్ లాంగ్వేజ్లో రాయగలరు. యూ గాట్ ఇట్. సో దిస్ ఈస్ వాట్ ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్స్ యూ టు పర్ఫార్మ్ ఇన్ ద పేపర్. గాట్ ఇట్. సో నేను ఈ వీడియోలో ఇంకా ఫర్దర్గా యాజ్ ఏ ప్రామిస్డ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ది స్కానర్ టు ద స్టూడెంట్స్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ ఆల్సో ఐ విల్ షేర్ ద పీడిఎఫ్స్ ఆఫ్ సజెస్టెడ్ ఆన్సర్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్సో. ఇది ఏంటంటే చాప్టర్ వైజ్ నేను క్వశ్చన్ బ్యాంక్ను వచ్చిన క్వశ్చన్స్ని ఇక్కడ నేను మీకు సమ్మరైజ్ చేస్తాను. సో మీరు డెఫినెట్గా ఇది యూజ్ చేసుకోండి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మీరు చూస్తే December 25 అటెంప్ట్, June 25 అటెంప్ట్, అన్నీ కూడా ఏలో సెకండ్ బి క్వశ్చన్స్లోనే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వస్తుంది. ఐ హ్యావ్ గివెన్ యూ ద సమ్మరీ ఇన్ ద బిగినింగ్. బ్లూ ప్రింట్ అయితే ఇచ్చాను లాస్ట్ వీడియోలో. బ్లూ ప్రింట్లో నేను చెప్పినట్లే 2A 2Bలో ఎప్పుడు కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో వెదర్ ఇట్ విల్ బి డైరెక్ట్ క్వశ్చన్, చూడండి డైరెక్ట్ క్వశ్చన్సా, ఇట్ విల్ బి ఏ స్టడీ కేస్ స్టడీ టైప్ అనేది మీకు ఈ క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది. అన్లెస్ ద మిస్రిప్రజెంటేషన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మిస్రిప్రజెంటేషన్స్ యాజ్ పర్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, outline the points which shall be considered for acceptance of contract as per the Indian Contract Act, discuss the different types of quasi contract, what are the different ingredients of e-contracts. ఈ మధ్యది అడిగే ఛాన్స్ ఉంది ఈ కాంట్రాక్ట్స్ గురించి. ఇట్స్ గోయింగ్ టు బి ఏ రిపీటింగ్ క్వశ్చన్, ఈసారి రావచ్చు అని అనుకుంటున్నాను. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఈజ్ ఆల్వేస్ ఎ రిపీటింగ్ క్వశ్చన్. లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే మోస్ట్ అడిగే ఛాన్సెస్ ఉండే క్వశ్చన్స్, మోడల్ పేపర్ క్వశ్చన్స్ నుంచి సమ్మరీస్ తీసుకున్నాము. సో అండ్ ఈ వీడియోలో కూడా క్వశ్చన్ మ్యాథ్స్లో ఉండే క్వశ్చన్స్ని చూస్తున్నాం. సో మీరు ఈ 2 పీడిఎఫ్స్ని కానీ కన్సాలిడేట్ చేసి చదవగలిగితే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీరు మేజర్ టాపిక్స్ అని చదివేసినట్లు అయిపోతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్స్ ఆఫ్ ఇండెమినిటీ హోల్డర్ అండర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కంటింజెంట్ కాంట్రాక్ట్ విత్ ఎగ్జాంపుల్స్, enumerate the duties of bailer and care to be taken by the bailee in context of bailment, and discuss the circumstances under which liability of the surety is to be considered discharged or not discharged. సో ఇక్కడ నేను క్వశ్చన్కి రిలవెంట్ అటెంప్ట్ అయితే ఇచ్చాను, దట్ ఈస్ రిలేటెడ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ చూస్తే వీ హ్యావ్ క్వశ్చన్స్ ఫ్రమ్ 3B. సో నేను మనం అనుకున్నాం దెర్ విల్ బీ ఏ క్వశ్చన్ ఫ్రమ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఆర్ ఏ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ అండర్ 3A or B. గాట్ ఇట్. సో ఇక్కడ బయర్స్ రెమెడీస్ అగేన్స్ట్ ద సెల్లర్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, హౌ డూ యూ డిఫరెన్షియేట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్ టు రిపీట్ అగైన్ దిస్ టైమ్. How do you differentiate between contract of sale and agreement to sell? How condition is different from warranty? Under what circumstances can a condition be treated as warranty? So if we repeated questions, malli okkar chadavandi, there will be a chance of getting in the again question. And NI Act lo you see 3B lo, got it. The scanner lo మనం ఇచ్చే క్వశ్చన్స్ అన్ని, బ్లూ ప్రింట్లో మనం ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. Discuss the various types of instruments mentioned in the Negotiable Instruments Act. Explain the assignment of negotiation instruments
అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ నెగోషియేషన్ అండ్ అసైన్మెంట్. నీకు ఎన్ఐ యాక్ట్లో ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ ఉండొచ్చు, సెక్షన్ గురించి రాయండి అని చెప్పి, ఆర్ ఎల్స్ కేస్ స్టడీ అని అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద అటెంప్ట్ అండ్ ఎగ్జామినర్ హూ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ దట్ పేపర్. అండ్ ఇక్కడ మీరు చూస్తే పార్ట్నర్షిప్ అండ్ ఎల్ఎల్పి ఎప్పుడు కూడా 3A ఈజ్ పార్ట్నర్షిప్ అండ్ ఎల్ఎల్పి నుంచి వస్తుంది. చూడండి ప్రతి అటెంప్ట్లో December 25, 23, June 25, December 24, June 24. Every attempt 3rd A question is from partnership and LLP. Discuss the mutual rights and liabilities of a partner as per the Indian Partnership Act. Discuss the rights and liabilities of partners after dissolution. Demonstrate the procedure of forming a partnership under the Indian Partnership Act. Demonstrate the procedure of appointment of auditor as per the LLP. And examine the grounds on which the court may direct a dissolution of a firm in a suit. ఇది వైండింగ్ అప్ గురించి క్వశ్చన్. సో దీన్ని కొంచెం ఇండైరెక్ట్గా అడిగారు. సో డోంట్ వరీ. ట్రిబ్యునల్ గురించి, ట్రిబ్యునల్లో వెన్ ఇట్ గోయింగ్ టు వైండ్ అప్ ద ఎల్ఎల్పి అనే క్వశ్చన్ని ఈ విధంగా కూడా అడుగుతారు. సో బీ అవేర్. కంపెనీస్ యాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎప్పుడు కూడా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఆఫ్ సెండింగ్ నోటీస్ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్. ఇది లాస్ట్ టైం అటెంప్ట్లో అడిగారు. ఇట్ ఈస్ వెరీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్వశ్చన్ వస్తుంది అని, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎలక్ట్రానిక్ మోడ్లో నోటీస్ సెండింగ్ చేయడం ప్రొసీజర్ ఏంటి అని. దీనివల్ల ఏంటంటే ఇట్స్ ద లేటెస్ట్ అప్డేట్ కదా. సో యూ కెన్ నో మోర్ అబౌట్ దిస్ క్వశ్చన్స్. అండ్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు బోర్డ్స్ రిపోర్ట్, డైరెక్టర్స్ రిపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సెక్షన్ 134 గురించి అడిగారు. రిపీటెడ్గానే అడిగారు 24, 25 అటెంప్ట్లో. అండ్ స్టేట్ ప్రైమరీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కేఎంపీ, నేను చెప్పాను కేఎంపీస్, షేర్ హోల్డర్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1% కంపెనీ ఏమైనా అడగచ్చు. అండ్ కార్పొరేట్ వీల్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్. డిస్కస్ డిఫరెంట్ డ్యూటీస్ అండ్ లయబిలిటీస్ ఇంపోజ్డ్ ఆన్ డైరెక్టర్స్. ఇది టూ టైమ్స్ అడిగారు. డైరెక్టర్స్లో ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. కంపెనీస్ యాక్ట్ మీరు చదివే కొద్ది ఏంటంటే నేను చెప్పాను 35 మార్క్స్ to 40 మార్క్స్ మీరు కంపెనీస్ యాక్ట్లో తెచ్చుకోగలరు. 2 చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు, సెకండ్ క్వశ్చన్ నుంచి 8 క్వశ్చన్లో. మీరు ఏదో 5 క్వశ్చన్స్ రాస్తే చాలు. ఆ 5 క్వశ్చన్స్లో కంపెనీస్ యాక్టే 2 క్వశ్చన్స్ రాయొచ్చు, ఎథిక్స్ 1 క్వశ్చన్ రాయొచ్చు కంప్లీట్గా. అక్కడికి మీకు 3 క్వశ్చన్స్ కంప్లీట్గా రాయొచ్చు. అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మీద 1 కంప్లీట్ క్వశ్చన్ రాయొచ్చు. ఓకే, ఇంకా సేల్ ఆఫ్ గుడ్స్, ఎన్ఐ యాక్ట్, పార్ట్నర్షిప్ నేర్చుకున్నారంటే మీరు ఫ్యాక్టరీస్ యాక్ట్, లేబర్ యాక్ట్ చదవకపోయినా కూడా జస్ట్ 1 టైం రివిజన్ ఉన్నా కూడా ఈ చాప్టర్ చదవడం వల్ల మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీరు అనుకున్న మార్క్స్ కూడా వస్తాయి. నేను చెప్తున్నాను కదా 30-40 మార్క్స్ మాత్రమే చాయిస్తో కూడా కలిపి, ఎంసీక్యూస్తో కలిపి ఆ లేబర్ యాక్ట్ నుంచి వస్తాయి. రిమైనింగ్ మార్క్స్ అన్నీ కూడా లైక్ 80 to 90 మార్క్స్ మొత్తం కూడా మీకు ఈ కంపెనీస్ యాక్ట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఎథిక్స్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్ అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్, వీటి నుంచి మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే స్కోరింగ్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ఆ చాప్టర్స్లో. అండ్ పవర్స్ ద బోర్డ్ కెన్ ఎక్సర్సైజ్ వయా రెజల్యూషన్ అట్ మీటింగ్స్ అండ్ ఎగ్జామిన్ ద ప్రొవిజన్స్ విత్ రిఫరెన్స్ టు పబ్లికేషన్ అండ్ చేంజ్ ఆఫ్ కంపెనీస్ నేమ్. కొన్ని మాత్రం రిపీట్ చేయలేదు, కొన్ని స్పెసిఫిక్గా అడుగుతుంటారు. జూన్లో ఏంటంటే ద టెస్ట్ మోర్ ఆన్ కంపెనీస్, అన్ని రిలవెంట్ సెక్షన్స్ అన్నీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏదన్నా ఎప్పుడు అడగని క్వశ్చన్స్ చూసుకుంటే జూన్ అటెంప్ట్లో ఎప్పుడు కూడా కొంచెం ఏమంటారు డైరెక్ట్ సెక్షన్ నుంచి రాయండి అన్నట్టు ఇస్తారు. సో మీరు కొంచెం సెక్షన్స్, ప్రొవిజన్స్ అన్నీ కానీ బాగా ప్రిపేర్ అయితే జూన్ అటెంప్ట్ రాసేయచ్చు, క్రాక్ చేయొచ్చు. కొన్నిసార్లు జూన్ అటెంప్ట్లో లా పేపర్ అనేది చాలామంది టఫ్ అంటుంటారు. బికాస్ దే ప్రిపేర్ మోర్ రిపీటెడ్ క్వశ్చన్స్, దే ప్రిపేర్ మోర్ రిపీటెడ్ కాన్సెప్ట్స్. ఇలాంటి అన్టచ్డ్ టాపిక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది ఎవ్వరు చదవరు. ఎగ్జామిన్ ద ప్రొవిజన్స్ విత్ రిఫరెన్స్ టు పబ్లికేషన్ అండ్ చేంజ్ ఆఫ్ కంపెనీస్ నేమ్, ఎంఓఏ ప్రకారం మెమరాండమ్, ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండమ్ నుంచి వస్తుంది చాప్టర్ ఈ క్వశ్చన్. సో వీటిల్లో ఎలా ఉంటుంది ఈ ప్రొవిజన్స్ అన్నీ రాయగలగాలి మీరు. సో ఒక అండర్స్టాండింగ్ ఉంది అంటే కాన్సెప్ట్, డెప్త్ నాలెడ్జ్ ఉంది అంటే డెఫినెట్గా మీరు ఇది క్రాక్ చేయగలరు. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిట్ కమిటీ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్. డెమాన్స్ట్రేట్ ద పాయింట్స్ టు బి స్టేటెడ్ ఇన్ ద ఆడిటర్స్ రిపోర్ట్. ఆడిటర్స్ రిపోర్ట్ మీద పాయింట్స్ అడుగుతారు ఎగ్జామ్లో. అండ్ డిస్కస్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అండ్ అసెస్ ద కండిషన్స్ లెట్ డౌన్ ఫర్ ఇష్యూయింగ్ సెక్యూర్డ్ డిబెంచర్స్. కొద్దిగా టిపికల్ క్వశ్చన్స్ మాత్రమే జూన్లో వస్తాయి కంపెనీస్ యాక్ట్లో. మీరు ఈ రిపీటెడ్ క్వశ్చన్స్, ఈజీగా ఉండే క్వశ్చన్స్ డిసెంబర్లో అడుగుతారు. కొద్దిగా మీ నాలెడ్జ్ టెస్ట్ చేయాలనుకుంటే జూన్ పేపర్లోనే టెస్ట్ చేస్తానన్నమాట. అండ్ డిస్కస్ డిఫరెంట్ రైట్స్ ఆఫ్ ద షేర్ హోల్డర్. కేస్ స్టడీస్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అండ్ ఎథిక్స్ చూడండి, ఎథిక్స్ అండ్ ఇండస్ట్రియల్ లేబర్ లాస్ గురించి కూడా ఇచ్చాను, వేజెస్ యాక్ట్ గురించి, గ్రాట్యుటీ గురించి, ఫ్యాక్టరీస్ ప్రకారం, పిఎఫ్, ఈఎస్ఐ ప్రకారం. అండ్ ఎథిక్స్లో చూడండి, ఎథిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు స్ట్రైట్ క్వశ్చన్సే వస్తాయి. మీరు ఇక్కడ చూసుకుంటే 2 అటెంప్ట్స్లో సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి.
అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎథిక్స్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ఎందుకంటే ఎథిక్స్లో ఇంతకుమించి ఎక్కువ అడగలేరు, వెరీ లిమిటెడ్ పోర్షనే ఉంటుంది, స్ట్రైట్ క్వశ్చన్సే వస్తాయి. కాన్సెప్ట్ మీరు ఒక్కసారి చదివారు అంటే మీరు మెమరైజ్ చేసుకుంటే చాలు, కీవర్డ్స్ హైలైట్ చేసుకొని మెమరైజ్ చేసుకొని పాయింట్స్ టు పాయింట్ వైజ్ ఆన్సర్ అన్నాడు కదా, ఆ పాయింట్ వైజ్ ఆన్సర్ ప్రకారం మీరు బుల్లెట్ పాయింట్స్ పెట్టి రాస్తే ఎథిక్స్ ఈజీగా పాస్ అయిపోతుంది. ఎథిక్స్లో ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ఎథిక్స్ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ నేచర్ అండ్ ఇట్స్ రిలవెన్స్ టు బిజినెస్. డిస్కస్ అనెథికల్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ బై కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్. అనలైజ్ బిజినెస్ ఎథిక్స్ రిగార్డింగ్ ఎంప్లాయర్స్, ఫైనాన్స్ అండ్ ట్రేడింగ్. అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నుంచి మళ్ళీ క్వశ్చన్ వస్తుంది అని, అట్లీస్ట్ నేను ఎంసీక్యూస్ నుంచి అయినా వస్తుంది అనుకుంటున్నాను సార్. ఇంటర్ప్రెట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ లా. ఎక్స్ప్లెయిన్ ద CFAI కోడ్ ఆఫ్ ఎథిక్స్ టు బి ఫాలోడ్ బై ద మెంబర్స్. అండ్ ఆల్సో ఎవాల్యుయేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. చూసారా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి June 24లో అడిగారు, June 25, December 23లో అడిగారు. మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ రిపీటింగ్ ద సేమ్ క్వశ్చన్ అగైన్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా, ఈ PDF అంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీ ప్రిపరేషన్ టైంలో ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి సబ్జెక్ట్ చాప్టర్స్ వైజ్ చదవండి. అండ్ దెన్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ లింక్ కూడా నేను నిన్న ప్రొవైడ్ చేశాను వీడియోలో, ఆ PDF కూడా ఇక్కడ నేను షేర్ చేస్తాను. మోడల్ క్వశ్చన్ పేపర్స్ కన్సాలిడేట్ చేసింది, అవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు, ఎందుకంటే వాటిలోంచి క్వశ్చన్సే వీటిలో రిపీట్ అవుతాయి. ఇక్కడ చూస్తే చాలా క్వశ్చన్స్ నేను చూపించిన PDFలో నుంచి రిపీట్ అయినాయి. ఒక 30-40 మార్క్స్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ నుంచే వస్తాయి. బికాజ్ మీకు అది ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది. సో మీరు చదివి ఉంటారు కాబట్టి మోడల్ క్వశ్చన్ పేపర్స్, ఎగ్జామినర్ ఏమనుకుంటారంటే అట్లీస్ట్ దే ప్రిపేర్ ఫ్రమ్ ద మోడల్ క్వశ్చన్ పేపర్స్. సో వాటి నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ ఇచ్చినా దే విల్ బీ కాన్ఫిడెంట్ ఎనఫ్ ఆన్ ది సబ్జెక్ట్ అనుకొని వాటి నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయినా మీకు ఇస్తారు. అట్లీస్ట్ 14 to 21 మార్క్స్ మీకు వచ్చేటట్లు మోడల్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. చూసుకుంటే ప్రతి క్వశ్చన్స్ 2 times రిపీట్ అయి ఉంటాయి. దట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ లక్. మీరు కాన్ఫిడెంట్గా మీరు చదివింది వస్తుంది అనుకొని వెళ్తే there may be a chances of getting the same question in the exam. Got it? Well, ఈ PDFs అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. సో I hope this will be helpful for you all in preparation. Stay connected. All the very best for your preparation. Thank you.